Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 49వ పర్ష కీతెడ్సే అనగా నీవు బయటకు వెళ్ళినప్పుడు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 49వ పర్ష మరియు సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు 6వ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియా వాక్య భాగములు ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 22వ వచనం నుండి 22వ అధ్యాయం 7వ వచనం వరకు. ఈ రెండవ అలియాలో మోషే ఇశ్రాయేలీలకు నీతి మరియు బాధ్యతలకు సంబంధించిన మరిన్ని ఆజ్ఞలను వివరిస్తారు. ఒక వ్యక్తి మరణశిక్షకు గురైన తర్వాత అతని శరీరాన్ని రాత్రంతా చెట్టుపై వ్రేలాడదీయకూడదని, దానిని సాయంత్రానికల్లా ఖననం చేయాలని ఆదేశిస్తారు. ఇది భూమి యొక్క పవిత్రతను కాపాడుతుంది. అలాగే ఎవరైనా తమ పొరుగువారి కోల్పోయిన వస్తువును కనుగొంటే దానిని తిరిగి ఇవ్వాలని లేదా యజమాని కోసం సురక్షితంగా ఉంచాలని చెప్తారు. పొరుగువారి ఆస్తిని గౌరవించడం మరియు సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తారు. అదనంగా ఒక పక్షి గూడు దారిలో కనిపిస్తే తల్లి పక్షిని తీసుకోకుండా కేవలం గుడ్లు లేదా గుడ్డు నుండి పొదిగిన పిల్లలను మాత్రమే తీసుకోవాలని ఆదేశిస్తారు. ఇది సృష్టిపై దయ మరియు జీవన నీతిని చూపిస్తుంది. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, సమాజంలో బాధ్యత మరియు సృష్టి పట్ల గౌరవం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.